Garuda Express, an international courier service. మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. కురుపాండవుల గురించి కథలు పుంఖానుపుంఖాలుగా చదివి ఉంటాం. అయితే కౌరవులు అందరూ చెడ్డవారు కాదు, అలాగే ధర్మానికి విరుద్ధమూ కాదు. ధర్మరక్షణ కోసం పాండవుల పక్షాన నిలిచిన దుర్యోధనుడి సోదరుడి గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆయనే కురుక్షేత్రం ముగిసిన తరువాత హస్తినాపుర సింహాసనానికి రక్షకుడిగా నియమించబడ్డాడు. అతడే అభిమన్యుడి కుమారుడు, పరీక్షిత్తుకు రక్షణగా నిలిచిన యూయూత్సు. ఈయన ధృతరాష్ట్రుడి కుమారుడు. అయితే తల్లి మాత్రం గాంధారి కాదు, వైశ్య స్త్రీ అయిన సౌగంధి. గాంధారికి సంతాన భాగ్యం కలగకపోవడంతో ధృతరాష్ట్రుడికి భయం ఆవహించింది. దీంతో వైశ్య స్త్రీ సౌగంధను వివాహం చేసుకుంటాడు. ఆమె ద్వారా తన వంశాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తాడు. అయితే ఇంతలోనే వ్యాసుడు తన యోగశక్తితో గాంధారికి సంతానాభిక్ష కలిగిస్తాడు. యుయోత్సుడు, దుర్యోధనుడు ఒకే రోజు జన్మించారు. కానీ దుర్యోధనుడు పుట్టిన కొన్ని గడియల తర్వాత యుయుత్సుడు జన్మిస్తాడు. మిగతా 48 మంది మాత్రం ఈయన కంటే చిన్నవారే. యుయుత్సుడితో కలిపితేనే కౌరవులు 100 మంది. ఈయనను రామాయణంలో విభీషణుడితో పోల్చవచ్చు. భారత యుద్ధానికి ముందు పాండవుల పక్షాన చేరి కౌరవులకు చెందిన ముఖ్యమైన సమాచారాన్ని అందించాడు. కొంతమంది ఇతడిని రాజద్రోహిగా అభివర్ణించారు. శ్రీకృష్ణుడు నిర్యాణం తర్వాత ద్రౌపదితో కలిసి పాండవులు హిమాలయాలకు చేరుకుంటారు. ఈ ప్రయాణానికి ముందు ఇంద్రప్రస్థకు రాజుకు యుయుత్సును ప్రకటించి అభిమన్యుడు కుమారుడు పరీక్షిత్తుకు రక్షకుడిగా నియమిస్తారు. కొన్ని కథనాల ప్రకారం ఈయన తల్లి గాంధారి పరిచారిక సౌవలిగా పేర్కొంటున్నారు. సరైన సమయంలో పాండవుల పక్షాన నిలవడంతో యుయుత్సు మాత్రమే ఇంద్రప్రస్థకు రాజుగా ప్రకటించబడ్డాడు. 18 రోజుల పాటు సాగిన కురుక్షేత్ర సంగ్రామం తర్వాత ధృతరాష్ట్రుడి 100 మంది సంతానంలో కేవలం యుయుత్సుడు మాత్రమే జీవించి ఉన్నాడు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.